నీకు విశ్రాంతి కలుగును అను అంశంపై ఆమోసయ్య గారు ప్రసంగిస్తారు. మంచిదే. దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మా తండ్రి, మా బ్రతుకు దినములలో విశ్రాంతి లేక మేమెంతో మూలుగుతున్నాం, మేమెంతో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాం. మా జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో మేము ఓడిపోతూ, అపజయాల పాలవుతూ, నెమ్మది లేక, సమాధానం లేక, నాయన విశ్రాంతి లేక ఈ జీవితంలో మాకు విసుగు పుట్టి నీ కృపకు దూరమై దేవా మేము ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ జీవితాన్ని కొనసాగింపలేకపోతున్నాం. మీరు ఇచ్చిన వాక్యాన్ని మా జీవితంలో మాకు విశ్రాంతిని కలచేయనట్లు మేము మీ వైపు తిరిగి నీ వాక్యాన్ని అంగీకరించి నీ కృపలో మీరిచ్చే ఆశీర్వాదం పొందుకున్న భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి, సహాయం చేయండి. ఈ వాక్యంలోని ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకునే భాగ్యం మాకు దయచేయండి. మా బ్రతుకులో మాకు విశ్రాంతి దయచేయండి, నెమ్మది దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం అనగా రెండవసారి ఉపదేశం అని అర్థం. ద్వితీయ అంటే రెండని, ఉపదేశం అంటే మనకు వ్యక్తిగతంగా చెప్పే దేవుని యొక్క బోధ అని అర్థం. ఇది ఎవరికి వారికే వ్యక్తిగతంగా వర్తిస్తుంది. ఉపదేశం అంటే బోధ కాదు, ఉపదేశం అంటే ఏదో ప్రసంగం కాదు, ఉపదేశం అంటే ఏదో ఉపన్యాసాలు కాదు, కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పటాన్ని ఉపదేశం అంటారు. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, మరి నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మొదట నేను మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను అని తన పత్రికలో కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అయితే ఆ ఉపదేశం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట నేను మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో మరి మాటలు రాయబడి. కాబట్టి మనం ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నట్టయితే దానివల్ల మనకు రక్షణ, దానివల్ల మనకు విశ్రాంతి తప్పకుండా దొరుకుతుంది. అందుకొరకే రెండవసారి తన ప్రజల్ని దేవుడు మరి ఉపదేశం చేయటానికి ఇష్టపడి మొదటిసారి చేసిన ఉపదేశాన్ని వారు తృణీకరించినప్పుడు దేవుని యొక్క ప్రేమ చేత తన ప్రజలకు మరొకసారి మరి తన ఉపదేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. యోబు గ్రంథంలో దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును అని రాయబడ్డది. రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు. ఈ రెండవసారి చేసే ఉపదేశంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మోషే భక్తుని ద్వారా పలుకుతున్నట్టుగా మనం 33వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికి మోషే మరి ఆత్మపూర్ణుడై ఈ మాట పలుకుతున్నాడు ఇశ్రాయేలుతో. చదువుదాం దయచేసి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే, నీ కమ్ములు ఇనుపయు ఇత్తడివినే ఇండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అన్నక్కడ ఫుట్ నోట్లో చిన్న అక్షరంలో బలము అని రాస్తుంది. అనగా నీవు బ్రతుకు దినముల్లో నీకు బలము కలుగును. మనం బ్రతికే దినాల్లో మనకు బలం అవసరం. మనం ఈ భూమి మీద బ్రతకాలంటే బలం
నడవటానికి బలం, మాట్లాడటానికి బలం, ఆలోచించడానికి బలం, ఏదైనా పని చేయడానికి బలం, ఏ కార్యమన్నా సఫలం చేయాలంటే మనకు బలం అవసరం. అయితే మానవుడు బలహీనుడు. ఈ మానవునికి దేవుడు తోడుగా ఉండి మరి బలాన్ని అందిస్తానని సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవుని ద్వారా ఈ బలం పొందుకుంటున్నారో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని రాయబడ్డది. దయచేసి దేవుడు మనకు బలం ఇస్తానంటున్నాడు, విశ్రాంతి కలగజేస్తా అంటాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు నేను మీకు విశ్రాంతి కలగజేస్తును, నా ఎద్దకు నేను మీకు బలము కలగజేస్తును. ఈ జీవితంలో మనం ఓడిపోతున్నాం, ఈ జీవితంలో మనం సాధించలేకపోతున్నాం అనుకున్నది కారణం ఏంటిదనగా మన బలహీనతలే మనకు అడ్డం వస్తున్నాయి. మనం సాధించుకోవటానికి మనం ఏ ఉద్దేశంతో అయితే ఏ కార్యాన్నైతే సఫలం చేసుకోవాలని ఉద్దేశించి దాన్ని ప్రారంభిస్తున్నామో దాన్ని స్వతంత్రించుకోలేకపోవటానికి కారణం మన బలహీనతలే. అయితే దేవుడు ఆ బలహీనతను అధిగమించడానికి నేను బలం ఇస్తానని పిలుస్తున్నాడు. అయితే ఈ బలం ఇస్తారని దేవుడు పిలుస్తున్న పిలుపును చాలా మంది అర్థం చేసుకోక దేవుని వైపు తిరగక ఆ బలహీనతతోనే ఆ నిరాశలతోనే తమ జీవితాన్ని ముగించుకుంటున్నారు. కొంతమంది దేవుని వైపు తిరిగి దేవుని బలాన్ని పొంది వారి జీవితంలో అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా వారు తమ జీవితాన్ని జయవంతంగా చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నట్టుగా 33వ అధ్యాయంలో మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఎవరికి ఆయన ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. ఇశ్రాయేలు అనగా దేవునితో ఎవరైతే పోరాటం చేస్తారో దేవునితో పోరాటం చేసే వారికి ఇశ్రాయేలు అని పేరు. అయితే మనం దేవుడని ఎరగక మరి మనం దేవుడెవరో తెలియక పోరాటం చేస్తున్నాం. అందుకొరకే మన జీవితంలో ఓడిపోతున్నాం. నిజంగా దేవునితో ప్రార్థనలో పోరాడి ప్రభువా నన్ను దీవించు, దేవా నన్ను ఆశ్రయించు, దేవా నాకు బలమివ్వు, దేవా నాకు శక్తి ఇవ్వు, దేవా నాకు ఈ లోకంలో నేను మరి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలంటే ఈ బలహీనత వల్ల నేను దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నా. ఈ యొక్క జయ జీవితం జీవించాలంటే నా బలహీనతలు నన్ను మోసం చేస్తున్నాయి, నేను దాన్ని స్వతంత్రించుకోకుండా చేస్తున్నాయి. కాబట్టి నువ్వు నాకు ఆ బలం ఇవ్వని ఎవరైతే దేవునితో పోరాడుతారో దేవునితో పోరాడే వారికి దేవుడు బలం ఇస్తున్నాడు. ఆ బలమే మనకు విజయానికి మరి మెట్టుగా తయారవుతున్నది. దేవుడిచ్చే బలంతో మనం ఏదైనా సాధించగలం. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను అంటాడు. అందుకొరకే కీర్తనకారుడు కూడా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని రాయబడ్డ మాట మరి దేవుని యొక్క వాక్యంలో 84వ కీర్తనలో చదువుతున్నాం మనం. ఆయన వలన బలమునందు మనుషులు ధన్యులు అని రాయబడ్డారు. కాబట్టి దయచేసి దేవుడు మనకు బలం ఇస్తా అంటాడు. మన జీవితంలో మనం అనుకున్నది మనకు జరగటం కొరకు మన మంచి ఉద్దేశాలు ఏవైతున్నాయో అవి మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. కారణం ఏంటిదంటే మనం బలహీనులం గనక మరి వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. దేవుని బలంతో మనం ఏదైనా సాధించగలం. కాబట్టి దయచేసి మనం దేవుని బలం పొందుకోవాలంటే దేవుని యొక్క ఉపదేశం దగ్గరికి రావాలి, దేవుని యొక్క మాటల దగ్గరికి రావాలి. ఈ రోజుల్లో దేవుని మాటలు చాలా మంది ఇష్టపడటం లేదు. ఈ రోజుల్లో నష్టపు కలిసే మాటలు, మరి పోకిరి మాటలు, మరి ఇంకా చూసినట్లయితే ఇచ్చకపు మాటలు, ఇంకా మోసం చేసే మాటలు, త్వరగా నమ్ముతున్నాం, మరి మేలుకరమైన మాటలు, జయకరమైన మాటలు, మనకు బలాన్ని ఇస్తానన్న మాటలు మనం నమ్మట్లేదు. మానవుడు తనకు తెలియకుండానే మరి తను తానే మోసం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఎవరు మోసం చేసుకోకూడదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనం మోసం చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 18వ వచనం 3వ అధ్యాయంలో,
ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. చూసినా, ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చూసినా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదో, ఈ లోకరీతిగా మనం జ్ఞానం అనుకొని మనం విశ్రాంతిని పొందకుండా, బలం పొందకుండా మనమే నష్టం చేసుకుంటున్నాం, మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్రాంతిలో ప్రవేశించాలని, లేదా మనం బలం కలిగి మరి దేవుని కార్యాలు చేయటం కొరకును, మన జీవితంలో మనం అనుకున్నది సాధించటం కొరకును మనం శక్తిమంతులుగా ఉండాలని, ఆ బలం దేవుడు మనకి ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎవరికి బలం అనుగ్రహిస్తాడు దేవుడు అంటే, ప్రార్థనలో పోరాడే వారికి మాత్రమే. క్రైస్తవులైనంత మాత్రాన, లేదా బాప్తిసాలు తీసుకున్నంత మాత్రాన, లేదా మరి ఏదో నామకార్థంగా దేవుని నమ్ముకున్నంత మాత్రాన బలం రాదు. కానీ ప్రార్థనలో ఎవరైతే ఎక్కువ గడుపుతారో, ప్రార్థనలో దేవునితో ఎవరైతే పోరాటం చేస్తారో, అలాంటి వారికి దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆ బలం మనకు విశ్రాంతిని కలిగిస్తుంది. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని మాటలు వినటం మూలంగా వస్తుంది. ఆ ఉపదేశం మీద మనసు పెడితే బలం వస్తుంది. అందుకొరకే సామెతల గ్రంథంలో 23:12 ఉపదేశం మీద మనసునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. చూసినా, మనం ఈ లోకంలో తెలివిగల మాటలు ఎవరు మనకు వినిపిస్తారంటే ఒక్క దేవుడు తప్ప ఇంకెవ్వరు తెలివిగల మాటలు మనకు వినిపివ్వరు. మన పట్ల శ్రద్ధ కలిగిన, మనని సృష్టించిన దేవుడు మనకు విజయాన్ని ఇవ్వటానికి, మనకు విశ్రాంతిని, మనకు బలం ఇవ్వటానికి ఉద్దేశించిన దేవుడు తప్ప ఈ తెలివిగల మాటలు ఇంకెవరు మనకు వినిపించరు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినే ముందు మనం వాటి మీద మనసు పెట్టాలి. చాలా మంది దేవుని మాటలు వినటానికి వస్తున్నారు, కానీ మనసు ఎక్కడో పెడుతున్నారు. ఇక్కడ కేవలం శరీరాలు మాత్రం ఇక్కడ ఉంటున్నాయి. ఎప్పుడు మనకు దేవుని బలం వస్తుందంటే, దేవుని మాటలు శ్రద్ధగా వినటం మూలంగా బలం వస్తుంది. దేవుని మాటలు శ్రద్ధగా వినటం మూలంగా దేవుడు వారికి బలం ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఎవరైతే దేవుని మాటలు వినడానికి ఇష్టపడకుండా కేవలం వచ్చి ఉత్తగానే కూర్చొని ఆరాధనలో దేవుని వాక్యం వినే ఇక్కడ ఉత్తగానే కూర్చొని మనసంతా ఎక్కడో పెట్టుకొని, ఆలోచన అంతా ఎక్కడో పెట్టుకొని, మరి ఆ తర్వాత నాకు దేవుడు ఏం మేలు చేయలేదని అంటే, అది మనమే మోసం చేసుకుంటున్నాం. ఇంకా కొంతమంది దేవుని మాట వినేటప్పుడు మరి వాటిని అంగీకరించకుండా, మరి దేవుడు బలం ఇస్తానని, శక్తిని ఇస్తానని, మన విశ్రాంతిని ఇస్తానని, మన జీవితంలో నెమ్మది కలిగిస్తానని వాగ్దానం చేస్తే కొంతమంది దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు. మాకు సమయం లేదు, మాకు మాటలు వినడానికి ఇంకా మాకు తీరిక లేదు, మాకు ఇంకా ఎన్నో రకాల అర్జెంట్ పనులు వేరే ఉన్నాయి అని చెప్పేసి దేవుని మాటలు ఇష్టపడలేదు. ఈ శరీర సంబంధమైన విషయాలకు, లోక సంబంధమైన విషయాలకు. అందుకొరకే మీలో లోకరీతిగా ఎవడైనా జ్ఞాని అనుకున్నట్లయితే వాడు నిజమైన జ్ఞాని అగునట్లు వేరేవాడు కావాలని అంటాడు. దేవుని వాక్యం వినేవారు వేరువారుగా భావిస్తుంది లోకం. దేవుని ప్రార్థన చేసిన వారిని వెరివారుగా భావిస్తుంది లోకం. కానీ వారికి దేవుడు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మనం మనసు ఉపదేశం మీద ఉంచాలి. చాలా మంది ఉపదేశం మీద మనసు ఉంచట్లేదు. అందుకొరకే దేవుని నమ్మిన వారు కూడా చాలా మంది విశ్రాంతిలో ప్రవేశించట్లేదు. చాలా మంది దేవుని నమ్మినా కూడా మనసు ఇవ్వకపోవటం మూలంగా శరీరం దేవుని మందిరాన్ని నడిపిస్తున్నారు, ఆరాధనలకు నడిపిస్తున్నారు, కానీ మనసు అంతా ఎక్కడో పెడుతున్నారు. ఆరాధన చేసేటప్పుడు కూడా మనసు ఎక్కడో పెడుతున్నారు, వాక్యం వినేటప్పుడు కూడా మనసు ఎక్కడో పెడుతున్నారు. అందుకొరకే యెషయా గ్రంథంలో 26:3 మాట రాసినది, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని రాసింది. మనసు దేవునికి కావలసింది. మనసే చాలా ప్రాముఖ్యమైనది. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ యెహోవా అంతరంగాన్ని పరిశోధిస్తాడని రాసింది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే మనసు దేవుని మీద పెడితే మాత్రం చాలా సంతోషిస్తాడు దేవుడు. మేము ఒక ఊరికి సువార్తకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక మైక్ ద్వారా, యాంప్లిఫైర్ ద్వారా మేము సువార్త అందించాం.
కానీ ఊరు బయట ఉన్న ఒక ఇంట్లో ఉన్న ఒక ముసలమ్మ మేము రాత్రి ప్రకటించిన సువార్త అంతా విన్నది. ఈ గుంపులో కూడా చాలా మంది విన్నారు, కానీ గుంపులో ఉన్న వారికి దూరం నుంచి విన్న వారికి చాలా తేడా ఉన్నది. ఉదయకాలం ఆ గ్రామం నుంచి బయలుదేరేటప్పుడు మా దగ్గరికి ఉరికొచ్చి, అయలారా నేను రాత్రి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాను, మీ మైక్ శబ్దం మాకు వినబడింది, నేను మనసంతా దాని మీదనే పెట్టినా, నేను ఇప్పుడు యేసుదేవుని నమ్ముకుంటా, మీరు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మా ఇంట్లో భోజనం చేయాలి, మీరు ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు, మీరు తయారైపోతున్నారు కానీ పోవద్దు, మా ఇంటికి రావాలని మమ్మల్ని బలవంతంగా వారి ఇంటికి తీసుకుపోవటానికి పిలవటానికి వచ్చింది. కారణం ఏంటిదంటే ఆమె మనసు పెట్టి విన్నది, దేవుని బలం పొందుకున్నది, దేవుడు తనకు నిరీక్షణ కలిగిస్తాడని, తన సమస్యలు పరిష్కారం చేస్తాడని ఆమెకు అర్థమైపోయింది. దానివల్ల తెలివిగల మాటలకు చెవి ఎక్కింది, ఉపదేశం మీద మనసు పెట్టింది. కాబట్టి మనం మనసు పెట్టాలి. మన జీవితంలో ఎంతో నష్టపోయాను. నా జీవితంలో అయితే 36 సంవత్సరాలు నేను ఎంతో నష్టపోయాను. 36 సంవత్సరంలో ప్రభు దగ్గరికి వచ్చాను. ఎంతో అప్పుల బాధతో, కష్టాలతో, దుఃఖంతో, రోజంతా ఏడుస్తూ గడిపే దినాల్లో, దుర్దినాలతో దేవుని దగ్గరికి వచ్చాను. దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడైనా సరే మనం మనసు మార్చుకొని మనసంతా ఉపదేశం మీద పెట్టి, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో దేవుడు ఎంత మాత్రం కూడా పక్షపాతి కాడు. దేవుడికి ఈ కులం ఆ కులం, ఈ జాతి ఆ జాతి, వంశం అవంశం, ఈ గోత్రం ఆ గోత్రం, స్త్రీలు పురుషులు వృద్ధులు బాలులని తేడా ఏమీ లేదు. ఎవరు మనసు పెడతారో దేవుడు వారికి బలం ఇస్తాడు. ఎవరు మనసు పెడతారో వారి సమస్యలు దేవుడు పరిష్కారం చేస్తాడు. ఎవరు మనసు పెడతారో ఆ తెలివిగల మాటలు చెవేగుతారో వారిని తప్పకుండా దేవుడు వారి సమస్యలను విడిపిస్తాడని, నా జీవితంలో దుర్దినాలు గడుపుతూ దుఃఖంతో దేవుని దగ్గరకు వచ్చిన సందర్భంలో నేను మనసంతా దేవుని వాక్యం మీద పెట్టేవాడిని. దుప్పి నీటి వాళ్ళు ఆశపడినట్లుగా నేను ఎక్కడ గృహకుడికైతే ఆ గృహకుడికి ఏ ఆదివారం కూడా తప్పకుండా బహుజాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి విన్నాను. దేవుడు నా సమస్యలన్నీ పరిష్కరించు. నాకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకొరకే మనకు ఎందుకు నష్టం వస్తున్నది? మన మనసు పెట్టకపోవటం మూలంగానే. మీకా గ్రంథంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో 13వ వచనంలో చూసినట్లయితే, నీ చేతి పనికి నువ్వు మొక్కకున్నట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య నుండకుండా నాశనం చేస్తున్నాను. చూసిన మనం చేసిన చేతి పనులకు మనమే చేసుకుంటున్నాం. చేతి పనులతో విగ్రహాలు వాటికి మొక్కుకుంటున్నాం. మన దేవుని బలం పొందటం లేదు. ఆ తర్వాత మన జీవితంలో చాలా బలహీనమైపోతున్నాం. ఈ బ్రతుకు దినాల్లో విశ్రాంతిని పొందుకోలేకపోతున్నాం. ఈ బ్రతుకు దినాల్లో మనం దుఃఖంతో గడుపుతున్నాం. తర్వాత జీవితాన్ని అంతం చేసుకోవటానికి కూడా ఏమాత్రం వెనకాడట్లేదు. దేవుని వైపు తిరిగి మనసు పెట్టి దేవుని మాటలు విని బలం పొందుకొని నెమ్మది కలిగి విశ్రాంతి కలిగి ఉండమని దేవుడు చెప్తుంటే ఆ మాటలు పాటించకుండా, ఆ మాటలు పెడచోని పెట్టి, ఆ మాటలు మనం మనసు పెట్టకుండా ఏదో ఆచార ప్రకారం ఆరాధన చేస్తూ, ఏదో పాస్టర్ గారు మీద చేపెట్టి ప్రార్థన చేస్తే రోగాలు పోతాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని, ఏదైనా చదివేది ఉంటే మీరే చదవండి, మేము మాత్రం దాంట్లోకి దిగం, మేము మాత్రం పట్టం తాయత కట్టించుకున్నట్టుగా, ఏదో ఒక ఆచారంతో సమస్యలు పరిష్కారం చేసుకున్నట్టుగా ఈ రోజుల్లో ప్రభు దగ్గర కొంతమంది వస్తున్నారు. కానీ అలాంటి వారి సమస్యలు పరిష్కారం కావని మనసు పెట్టి ఉపదేశం మీద మనసు పెట్టి జాగ్రత్తగా విని తెలివిగల మాటలకు చెవిగినట్టయితే దేవుడు తప్పకుండా వారి సమస్యలు పరిష్కారం చేస్తాడు. ఆ విధంగా ఎంతో మంది మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని విని ఇక ఏకదృష్టి దేవుని యొక్క వాక్యం మీద ఉంచి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఎంతో మంది వారి వారి సమస్యల నుంచి విడుదల పొందుతూ వారి బ్రతుకు దినాల్లో బలవంతులుగా జీవిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ లోకంతో పరిగెత్తలేకపోతున్నాం. బలవంతులే అన్ని స్వతంత్రించుకుంటున్నారు, ధనవంతులే అన్ని స్వతంత్రించుకుంటున్నారు. మనమేమో బలహీనమైపోయినాం. మనం ఏది స్వతంత్రించుకోలేకపోతున్నాం. ప్రతి విషయంలో అపజయాన్ని చవి చూస్తున్నాం. ప్రతి విషయంలో దుఃఖాన్ని ఎదుర్కొంటున్నాం. ప్రతి విషయాల్లో మనం కుంగిపోవటమే జరుగుతున్నది.
కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, శ్రమ దినమున నువ్వు కుంగినడలా చేతగాని వాడవగదు అని రాశి. నువ్వు శ్రమంలో ఉన్నావు, కుంగిపోనక్కర్లేదు. దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టి తెలియగల మాటలు చెవియొగ్గి ఆ మాటలు అంగీకరించి నడవండి. తప్పకుండా దేవుడు లేవనెత్తుతాడు. దయచేసి అశ్రద్ధ చేయకూడదని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. నీ చేతి పనికి నువ్వు మొక్కకుండునట్లు అంటున్నాడు. ఎందుకు మొక్కకుండునట్లు అంటే అది నీకేం బలం ఇవ్వట్లేదు, అది నీకేం శక్తి ఇవ్వట్లేదు, అది నీ సమస్యలు ఏమీ పరిష్కారం చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసిన అక్రమ క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. హెచ్కేల్ గ్రంథంలో 18:31 ఈ మాట రాసినది, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూసిన నా జీవితంలో నేను ఏమీ మేలు పొందటం లేదు. నా జీవితం అంతా బాధలే, కష్టాలే, దుఃఖాలే. నాకు తెలివి వచ్చిన కాంచి, బుద్ధి వచ్చిన కాంచి, జ్ఞానం వచ్చిన కాంచి ఎన్నడూ నాకు సుఖం లేదు, ఎన్నడూ నాకు నెమ్మది లేదు, ఎన్నడూ నాకు విశ్రాంతి లేదు. నా జీవితంలో ఏది అనుకున్నా కూడా అనుకున్నది జరగట్లేదు. ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నది. కాబట్టి ఇక నేను బతికెందుకు, నా జీవితం అంతం చేసుకుంటా, నేను చనిపోతేనే నా బాధలు పోతాయి, చనిపోతేనే నా కష్టాలు పోతాయి అని చాలా మంది వారికి వచ్చినటువంటి అపజయాలను బట్టి, వారి జీవితంలో జరుగుతున్న మరి ఎదుర్కొంటున్న అపజయాలను బట్టి, నష్టాలను బట్టి, కష్టాలను బట్టి, దుఃఖాన్ని బట్టి అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, దాన్ని బట్టి వారి జీవితంలో విరక్తి చెంది చనిపోవటానికి కూడా ఏమాత్రం వెనకాట్టలేదు. అలాంటి ప్రజల విషయంలో ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం నొందుతారు? మీ అక్రమ క్రియలన్నింటిని కూడా, మీరు ఇప్పటివరకు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని కూడా విడిచిపెట్టమంటున్నాడు. నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకొని దేవుని మార్గంలో మనం చక్కగా నడిచినట్లయితే, దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన బ్రతుకు దినాల్లో మనం బలం కలిగి శక్తిమంతులుగా, బలవంతులుగా ఉంటాం. 15 సంవత్సరాల క్రితం నేను ఎంతో బలహీనుడుగా దేవుని దగ్గరకు వచ్చాను. కానీ ఇప్పుడు చూసినట్లయితే నాకు ఎంత బలం ఉన్నదో అసలు చెప్పడానికి లేదు. దావీదు భక్తుడు అంటాడు, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చి మోహరించిన నేను ఏ అపాయమునకు భయపడను అంటాడు. నా కుడి పక్కన 10,000 మంది పడ్డా అంటాడు, నా పక్కన 1000 మంది పడ్డా నేను ఏ అపాయానికి భయపడను అంటాడు. అంటే అంత ధైర్యం, అంత బలం దేవుని వలనే. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను 18వ కీర్తనలో మొదటి వచనం అంటాడు. దేవుడే ఆయన బలం. అలాగే మన బలం కూడా దేవుడే. మన దేవునితో ఎప్పుడు సంబంధం కలిగి ఉంటే, దేవుడు నిమిషం మనతో మాట్లాడుతూ ఉంటే, అట్టి మానవునికి మించిన బలవంతుడు ఇంకా ఏ మానవుడు కూడా ఉండడని ఒక దేవుని సేవకుని గాని మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిశుద్ధమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులను చేసి పాశములంటినను, నా శత్రువులను టినను, నరకపు పాశములరిగాటినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. మనం దేవుని నమ్మిన తర్వాత
మనం దేవుడిచ్చే ఆశీర్వాదానికి యోగ్యత కలగజేసుకోవాలి. మన ప్రవర్తన బట్టి, మన నడవను బట్టి. ఎప్పుడైతే మనకు యోగ్యులంగా ఎంచబడతామో అప్పుడే దేవుడు ఆ బలం ఇవ్వటానికి ఎంత మాత్రం వెనుకాడు. అయితే సామెతల గ్రంథం 12:4 చెప్తున్నది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు అని రాయబడ్డది. మనం ఎలా ఉండాలంటే ప్రభు నమ్మిన తర్వాత దీవెనలు పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి, బలం పొందడానికి, శక్తి పొందడానికి, దేవుని కృప పొందడానికి, కృప వెంబడి కృప పొందడానికి ఒక యోగ్యత కలిగిన వారంగా, యోగ్యులంగా ఎంచబడే రీతిగా మనం ముందుకు సాగాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. దేవుడు మనకు పెనిమిటి అనుకోండి, దేవునికి ఒక కిరీటంలా మనం ఎక్కడుంటే అక్కడ దేవునికి ఘనత వచ్చినట్టు, కీర్తి వచ్చినట్టు మన ప్రవర్తన, నడవడి వలన దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన విశ్రాంతిలో ప్రవేశింపజేసినట్టుగా దినదినం బలం పొందుకుంటాం, దినదినం శక్తి పొందుకుంటాం, దేవుని కృపలో ఇంకా ముందుకు సాగుతాం. అయితే దేవుని యొక్క కృప ద్వారా మనం చేసినటువంటి అపరాధం, మనం చేసిన దోషాలు అన్ని కూడా దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకొనక మనం ఎప్పుడైతే మన అతిక్రమ క్రియలన్నిటినీ, అక్రమ క్రియలన్నిటిని కూడా విడిచి దేవుని పోస్తామో ఆ అక్రమ క్రియలు, అతిక్రమ క్రియలన్నింటి కొరకు కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో ఉన్న మానవానికి దేవుడు అనుగ్రహించాడు. ఏంటి దేవుడు మానవునికి భూలోకంలో 2000 సంవత్సరాల క్రితం అనుగ్రహించిన కృప అనగా, మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19 చూసినట్టయితే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, చూసినా దేవుడు మన అపరాధాలను మన మీద మోపట్లేదు. క్రీస్తునందు నీవు యోగ్యుడవు కాదు, ఇన్ని అపరాధాలు చేసినావు, 1 కాదు 2 కాదు, తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నావు, జన్మ కర్మ పాపాలతో నింపబడ్డావు, కాబట్టి నువ్వు నా వల్ల బలం పొందడానికి యోగ్యుడవు కాదు అని తిరస్కరించట్లేదు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, యేసుక్రీస్తును రక్షకుడుగా, దేవునిగా, ప్రభువుగా అంగీకరించిన మనుషులకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకునొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. దేవుడు క్రీస్తునందు లోకాన్ని సమాధాన పరుచుకోవాలని కోరుతున్నాడు. ఈ లోకంలో సమస్త మానవాళిని క్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధాన పరుచుకోవాలని ఒక సంకల్పాన్ని 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ద్వారా మనం చేసిన అపరాధాలన్నీ, మనం చేసిన దోషాలన్నీ మన మీద మోపట్లేదు. ఎందుకు మోపట్లేదు అనగా, అది యొక్క దేవుని యొక్క కృప ద్వారా తన కుమారుని మీద మోపి, కుమారుని ద్వారా ఈ లోకమంతా ఆయనతో సమాధాన పడాలని దేవుడు ఈ అవకాశాన్ని 2000 సంవత్సరాల క్రితం మానవులకు అందిస్తే, మానవులు ఆయన రక్షకుడుగా, దేవునిగా, ప్రభువుగా అంగీకరించక ఆనాడు తన స్వకీయమైన జన్మాన్ని శిలువ వేసి తృణీకరించి, ఆ తర్వాత అన్ని జనులైన మనకు దేవుని కృప చేత మరి ఆ రక్షణ సువార్త అందించటం మూలంగా ఈనాడు ఎంతో మంది ప్రభువైపు తిరిగి విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, ప్రభువైపు తిరిగి బలం పొందుకుంటున్నారు. కాబట్టి దయచేసి నీవు బ్రతుకు దినముల్లో నీకు బలము కలుగును. బలం ఎక్కడి నుంచి కలుగుతుంది? విశ్రాంతి ఎక్కడి నుంచి వస్తానుగా, ఎవరైతే నిజంగా దేవుని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో వారే విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో వారే బలవంతులు అవుతున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో వారే బలవంతులుగా, అనగా సహించుకునేవారుగా, తట్టుకునేవారుగా, తాలుకునేవారుగా, మరి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా నడుచుకునేవారుగా, మరి దేవుని శక్తి ద్వారా మరి ఆ విధంగా నడుచుకుంటున్నారు. నడుచుకున్న వారి విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. నడుచుకునే వారికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. కాబట్టి దయచేసి మీరు అశ్రద్ధ చేయకూడదని ప్రభుపేట మీకు మనం చేస్తాం. మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనని దేవుని యొక్క కృప పొందకుండా ఎన్నో ఆటంకాలు మనకు వస్తున్నాయి. సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. చూసిన సొలొమోను భక్తుడు ఈ మాట సెలవిస్తున్నాడు, నా బ్రతుకు దినాల్లో నా కన్నులు నాకున్నాయి 2, ఆ 2 కన్నులు ఆశించిన దాన్ని ఏది నువ్వు పలానది చూడొద్దు, అటువైపు చూడకూడదని నేను ఎన్నడూ కూడా నా కన్నులు నేను నిర్బంధించలేదు అంటున్నాడు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా
సంతోషకరమేదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. హృదయం విషయంలోను కళ్ళ విషయంలోను సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఈ 2 విషయాలు కూడా తన మొట్టమొదటి ప్రసంగంలో కొండ మీద ప్రసంగంలోనే ఖండించాడు. మనం కళ్ళ ద్వారా వ్యర్థమైన చూపులు చూడకూడదని, మోహపు చూపులు చూడకూడదని, అలాగే హృదయం అన్నింటికంటే మోసకరమైనదని ఇర్మియా భక్తుడు 17:9 తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు కూడా మరి మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో 21-22 వచనాలు చూసినట్లయితే మరి హృదయంలో నుంచి ఏ చెడ్డ గుణాలు వస్తున్నాయో, దానివల్ల మానవుడు ఎంత నష్టపోతున్నాడో, దేవుని బలం పొందకుండా నిర్వీర్యుడైపోతున్నాడో, మరెంత విశ్రాంతి పొందకుండా బతుకు మీద విసుగు పెట్టి మరి చనిపోవటానికి కూడా ఇష్టపడుతున్నాడో తేటగా మరి దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తున్నది. ప్రసంగి గ్రంథం 2:10 చూసినట్లయితే, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నింటినీ బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. చాలా మంది ఈ రోజుల్లో హృదయం ఏది ఆశిస్తే దాన్ని కోరిక నెరవేరుస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది కన్నులు ఏది ఆశిస్తే వాటి కోరిక నెరవేరుస్తున్నారు. దయచేసి అది కాదు గాని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, దేవుని చిత్తాన్ని జరిగించడానికే భూమి మీద సమాధానం అని రాశారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అని లూకా సువార్త 2:14 చెప్తున్నారు. అంతేగాని మనకిష్టంగా మనం బతుకుతే మనకు సమాధానం లేదు. మనకిష్టంగా మనం బతుకుతే దేవుడు మనకు బలం ఇవ్వడు. మనకిష్టంగా మనం బతుకుతే మనం జీవితంలో విశ్రాంతి, బతుకు దినాల్లో విశ్రాంతిని అనుభవించలేము. దయచేసి ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం నడుచుకుంటామో తప్పకుండా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో చూసినట్టయితే నాకు చాలా మంచి ఇష్టపడ్డ వాక్యం. ఏంటి ఇష్టపడ్డ వాక్యం అంటే, అక్కడ చూసినట్టయితే మన బ్రతుకు సంవత్సరాల్లో 3వ అధ్యాయంలో చూసినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. చూసిన దేవుని యొక్క ఉపదేశమే, దేవుని యొక్క ఆజ్ఞలే మనకు శాంతిని, మనకు బతుకు దినాల్లో విశ్రాంతి కలగజేసేటి. కాబట్టి దయచేసి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే అవి మనకు దీర్ఘాయుషును సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మనకు కలగజేస్తాయి, శాంతిని మనకు కలగజేస్తాయి. కాబట్టి ఉపదేశం మీద మనసు పెట్టాలి. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది దేవుని యొక్క ఉపదేశం మీద మనసు పెట్టి. నేనే కాదు, ఎందరో భక్తులు దేవుని యొక్క ఉపదేశం మీద మనసు పెట్టి తెలివిగల మాటలకు చెవియగ్గి ఎంతో మంది తమ బతుకు సంవత్సరాలు శాంతియుతంగా చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఈ మాటలు వింటున్న నీవు కూడా అశ్రద్ధ చేయకూడదని, ఇక మీదట నీ మనసు అంతా దేవుని మీద పెట్టి తెలివిగల మాటలు చెవియగ్గి నువ్వు విశ్రాంతిలో ప్రవేశించాలని, నువ్వు బలం పొందుకోవాలని ప్రభువుపేట మీకు మనవి చేస్తున్నాను. సొలొమోను భక్తుడు తన జీవితం తనకు ఒక భాగ్యం దొరికిందని సెలవిస్తున్నాడు. ఏంటి ఆ భాగ్యం అంటే, నా కనులు ఏది ఆశిస్తే దానిని నిర్బంధించలేదు, నా హృదయం ఏది ఆశిస్తే దానిని నిర్బంధించలేదు. కానీ అదే నా భాగ్యం అనుకున్నా అంటున్నాడు. అది భాగ్యం కాదు, అది కాదు. బతుకు దినాల్లో సుఖంగా బలం పొందుకొని శక్తి పొందుకొని జీవించటం అది మనకు దేవుడు అనుగ్రహించే భాగ్యం. అయితే చాలా మంది ఆ విధంగా ఉండట్లేదు. కారణం ఏంటిదంటే, మరి వారికి ఉన్న బలహీనతలే. బలం లేదు, దేవుని శక్తి లేదు, కాబట్టి బలహీనంగా జీవిస్తున్నారు, ఎంతో నష్టానికి గురవుతున్నారు. దయచేసి మనం అలా ఉండకూడదని మీకు ప్రభుపేట మనం చేస్తున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14-15 చూసినట్లయితే, కాబట్టి యవన స్త్రీలు దేవుని నమ్ముకున్న తర్వాత మనం విశ్రాంతిలో ప్రవేశించకపోవటానికి కారణం, బలం పొందుకోకపోవటానికి కారణం, ఈ రోజుల్లో చూసినట్లయితే అక్కడక్కడ సంఘాలలో మరి వివాహం నిషేధిస్తున్నారు. వివాహం నిషేధించడం సరైన పద్ధతి కాదు. మేము దేవునికి సమర్పించుకున్నాం, దేవునికి మేము నాజీరు చేయబడ్డం అన్నట్టుగా ఏదో మరి దేవునికి ప్రత్యేకమైన గొప్ప సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. చాలా నష్టపోతున్నారు. వారి జీవితంలో విశ్రాంతి లేదు, వారి జీవితంలో బలం లేదు, చాలా బలహీనంగా జీవిస్తున్నారు.
కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది యవన స్త్రీల విషయంలో. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. చూసినా కొంతమంది వివాహం చేసుకోకూడదు, అవసరం లేదు, మేము బాగానే ఉంటామని చెప్పి మరి మార్గం తప్పి సాతాను వెంబడించినట్టుగా మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఆ సంఘంలో ఉన్న యవన స్త్రీల విషయంలో ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాడు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుతూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండాలని కోరుచున్నారు. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారేరంటున్నారు. నిజంగా దేవుని బిడ్డలు సాతాను వెంబడించడం అంటే ఎంత దుఃఖకరమైన విషయమో. అదొక బలహీనతే. అది దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదు గనక ఆ బలహీనతను ఆవరించి మరి దేవునికి నింద, వారి జీవితంలో దుఃఖం కలగజేస్తున్నాయి. కారణం ఏంటిదంటే వారి బలహీనతలే. ఆ బలహీనంగా ఉండకూడదని ప్రభుపేట మీకు మనం చేస్తాం. దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, బలమిచ్చేవాడు. మనం ఆయనలో బలవంతులంగా ఉండాలి, శక్తివంతులంగా ఉండాలి. ఏ విషయంలో కూడా అపవాది మనం నిందించకుండా మనం బహుజాగ్రత్తగా ఉండాలి. యవన స్త్రీలు వివాహం చేసుకోవాలి, పిల్లలు కనాలి, గృహ పరిపాలన జరిగించాలి అని స్త్రీలను హెచ్చరిక చేస్తున్నాడు పౌలు భక్తుడు తిమోతి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో ఉత్తరం రాస్తూ, తిమోతి, మీ సంఘంలో కొంతమంది యవన స్త్రీల విషయంలో నేను ఈ సంగతి తెలియజేస్తున్నా, ఇది వారికి తెలియజేయి అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో కొంతమంది యవన స్త్రీలు పెళ్లి వద్దంటున్నారు. ఎందుకంటే అయ్యా పెళ్లి సంగతి చెప్పాలంటే ఏం చెప్పాలి? మా అమ్మ నాన్న అసలు పెళ్లి చేసుకున్నారని సంతోషం లేనే లేదు. వారి జీవితంలో ఎప్పుడు కోట్లాటలే, ఎప్పుడు చికాకులే, ఎప్పుడు అసమాధానాలే, ఎప్పుడు చూసినా ఇంట్లో రొసరొస, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలే. దానివల్ల మాకు పెళ్లి మీద విరక్తి పుట్టిందండి, ఇక మేము పెళ్లి చేసుకోమంటాం. ఇంకా కొంతమంది అంటారు, ఏం పెళ్ళయ్యా, మా అక్క పెళ్లి అయింది, మా బావ సంగతి నేనేం చెప్పాలి? వాళ్ళు ఎడన్నా సంతోషంగా ఉన్నారా? మాకు పెళ్ళే వద్దంటున్నారు. పెళ్లి అసలు వద్దే వద్దంటున్నారు. చూడండి, పెళ్లి వద్దని ఉద్రేకపూర్వకంగా ఎవరిని బట్టి అంటున్నారు? జరిగిన సంఘటన బట్టి అంటున్నారు. అసలు వాళ్ళలో దేవుని శక్తి లేదు, బలం లేదు. బలం లేక దేవుని వాక్యం మీద మనసు పెట్టడం లేదు. మరి బావ గుడికి వస్తాడా? రాడు. అక్క వస్తుందా? రాదు. అమ్మ దేవుని మాటలు వింటుందా? అమ్మకు తీరనే తీరదు. పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేంత వరకు దేవుని శక్తి లేదు. నాకైతే అసలు ఆయనకు అస్సలే తీరదు. అసలు వాళ్ళు బలహీనులుగా ఉంటున్నారు. అపవాది నిందించడానికి అవకాశం ఇస్తున్నారు. పాపం యవన స్త్రీలకు ఆ తల్లిదండ్రులది మరి పెద్దల యొక్క సంసార జీవితాలు చూసి, అబ్బా పెళ్లి అంటే ఇట్లుంటుందా, మా జీవితాలుగా మాకు పెళ్లే వద్దు, మేము ఏదో తింటూ అంతో ఇంత సంపాదించుకుని చిన్న ఉద్యోగం నుంచి హాయిగా ఎంజాయ్ చేస్తాం. కానీ మరి ఈ పెళ్లిళ్ళ ఇంత గొడవ ఉంటుందని, ఎన్ని చికాకులు ఉంటాయని, రోజు ఎన్ని వరకట్నపు కేసులు చూస్తున్నాం మేము, ఆత్మహత్యలు. నాకు ఈ పెళ్లే వద్దని కొంతమంది మరి కట్నం ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏమో వారి ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారి జీవితాలు చూసి కొంతమంది ఈ విధంగా మొత్తానికి సైతాన్ ఏం చేస్తుందంటే అపవాదికే చోటు దొరకాలని అనేక రీతులుగా ఎవరెవరిని ఏ రీతిగా చేసి, ఎవరికి బలహీనతలు కలిసి, ఎవరిని జీవితంలో సంతోషకరమైన దినాలు అనుభవించకుండా చేయాలనో, వాడు ఎవరెవరిని ఎలా మభ్యపెట్టాలనో, ఎలా వశపరుచుకోవాలనో, ఎవరిని ఎలా నీరసింపజేయాలనో, నిర్వీర్యం చేయాలనో, శక్తిహీనులు చేయాలనో అలా చేస్తున్నాడు. సరే, మరి ఆ విధంగా మరి పెళ్లి వద్దని అంటున్నారు. నిజమే. మరి జీవితకాలం అది ఉండటం దేవుని చిత్తమా? అసలు నరుడు ఒంటరిగా ఉంటే దేవుని చిత్తం గానే కాదు. నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదనే దేవుడు ఆదాముకు అవ్వను సిద్ధపరిచాడు. అలాగే దేవుని చిత్తాన్ని మనం తృణీకరించడానికి మనం ఎవరు అవసరం? మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగించడానికి అసలు మనం ఎవరు అవసరం? మన జీవితం మీద మనకు అధికారం లేదు. అందుకొరకే సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కుళ్ళు అని మనం ఇంతకుముందు సామెతలు 12:4 చదువుకున్నాం. మనం సృష్టికర్త, మనకు భర్త. దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగించాలి. గాని మన జీవితంలో మన ఇష్టాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తున్నామో అప్పుడే కష్టాల పాలవుతున్నాం. దయచేసి ఇప్పటి నుంచి కష్టాల పాలు కావద్దని, దేవుని వాక్యానికి లోబడాలని,
దేవుడు శక్తినిచ్చే దేవుడని, విశ్రాంతిలో ప్రవేశింప చేసే దేవుడని, దేవుని శక్తిని పొందుకొని మనం జయ జీవితం జీవించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని నమ్మిన తర్వాత మనం విశ్రాంతి పొందకుండా ఇంకా అనేక ఆటంకాలు మనకు ఆటంకంగా ఉన్నాయి. ఏంటి ఆటంకంగా ఉన్న ఆటంకాలంటే, రోమిలకు రాసిన పత్రిక 12:2 చూసినట్టయితే, మీరు ఈ లోక మర్యాదను ఎవరైతే ఏ క్రైస్తవులైతే ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారో వారు విశ్రాంతిలో ప్రవేశించట్లేదు. ఈ లోక మర్యాద మనకు దేవుని దగ్గర నుంచి వచ్చే విశ్రాంతిని, నెమ్మదిని దూరం చేస్తున్నది. కాబట్టి చాలా మంది ఆ విధంగా నిష్ఠగా ఉండలేకపోతున్నారు, దేవుని వాక్య ప్రకారం జీవించలేకపోతున్నారు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? మనసు పెట్టలేదు దాన్ని వినటానికి. ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటే, దాని ఉపదేశాన్ని, తెలివిగల మాటలు చెవియొగ్గట్లేదు. తెలివిలేని తల్లి తక్కువ మాటలకు, నష్టం కలిసే మాటలకు, ఆత్మహత్యను పురుగొల్పే మాటలకు, జీవితంలో నష్టం కలిసి దుఃఖం కలిసి మరి అపజయాలు పొందే మాటలకు చెవులిస్తున్నారు. దేవుడిచ్చే మాటలు, దేవుడు చెప్పే మాటలకు, జ్ఞానం కలిసే మాటలకు, తెలివి కలిసే మాటలకు, బలం కలిసే మాటలకు చెవులు ఇవ్వట్లేదు. దానివల్ల అందుకొరకే మీరు లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మొగటం వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. మనం దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాం. మనం ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నందుకు మనకు అనేక మంది శత్రువులు అవుతారు. కానీ శత్రువులు అవుతారు, కానీ శత్రువులకు మించిన బలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. శత్రువులకు మన ఎదుట సిగ్గు కలిగేస్తాడు. శత్రువు ఎదుట దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన ఏ ఆపానికి భయపడకుండా దేవుడు మనకు శత్రువుల ఎదుటనే భోజనం సిద్ధపరిచే దేవుడు. కాబట్టి దయచేసి మరి ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. ఉత్తమమైనది ఏంటిది? దేవుని ఉపదేశమే. ఉత్తమమైనది ఏంటిది? ఆయన ఇచ్చే తెలియగల మాటలే. ఉత్తమమైనది ఏంటిది? ఆయన ఇచ్చే బలమే. ఏది ఉత్తమమైనదో మనం ఆలోచించుకోవాలి. ఉత్తమను అనుకూలమును, ఏది మనం బలం పొందుకోవడానికి అనుకూలం, ఏది మనం దీవించబడటానికి అనుకూలం, ఏది మనం ఆశించబడటానికి అనుకూలం అనేది మనం గ్రహించాలి. సంపూర్ణమైనది ఏది? సంపూర్ణమైనది ఏది? పరిపూర్ణమైనది. ఒకవేళ దేవుని యొక్క బలం పొందుకోకపోతే మనం అసంపూర్ణమే. ఒకవేళ మనం విశ్రాంతిలో ప్రవేశింపని క్రైస్తవులుగా ఉంటే మనం అసంపూర్ణమే. కాబట్టి దయచేసి ఈ లోక మర్యాదను దూరపరచాలి. తర్వాత ఉత్తమమైనది ఏంటిదో, అనుకూలమైనది ఏంటిదో, సంపూర్ణమైనది ఏంటిదో పరీక్షించి తెలుసుకున్నట్లు నూతన మొగటం వలన మనం రూపాంతరం చెందాలి. ఎప్పుడైతే మనం మనసు మార్చుకుంటామో, తలంపులు మార్చుకుంటామో, ఆలోచన మార్చుకుంటామో, అందుకొరకే మీ అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా అంటున్నాడు. మీరెందుకు మరణం నొందుతారంటాడు. చనిపోవడానికైతే తొందరగా ఇష్టపడుతున్నాం, ఆత్మహత్యకైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చచ్చిపోతానని ఖచ్చితంగా చెప్పేస్తున్నాం. అదే మనసు మార్చుకుంటే చచ్చిపోయే బదులు సత్యం సాధిస్తాం. నిన్న ఒక ఆమె మందు తాగిందట. మా చొప్పుదానిలో వచ్చి ప్రార్థన చేపించుకున్నాను. నాకు గుర్తులేదు. నేను ఇక్కడ హైదరాబాద్ ఉంటే ఒక బ్రదర్ హాస్పిటల్ చేసాడు. అయ్యా పలానా ఎరకలామే మరి వేస్తారు, మేము గుడికి వచ్చామే, మరి మందు తాగింది, మరి చనిపోయే స్థితిలో హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు, మరి ఇప్పుడు ఇక్కడ చాలా మరి స్రోగ కోల్పోయినది, ప్రార్థన చేయండి అంటే ఆమె కొరకు ఆ ప్రార్థన చేసి చౌకాడ పెడితే మరి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె అసలు మాట్లాడే మాటలే నాకు అర్థం కావట్లేదు, తడబడుతుంది. అసలు ఆమె ఏమాత్రం గుర్తుపట్టలేదు. నిన్న వచ్చి అయ్యా నేనే మీరు ప్రార్థన చేసింది, నేనే ఆ యొక్క మరి చెట్లకు పొలాలకి మందు గులకలు దాగి తిన్నది అని. ఎందుకు తిన్నావమ్మా మరి అంటే, నా భర్త విషయంలో నేను అట్లా చేసిన. భర్త విషయంలో నువ్వు అట్లా చేస్తే ఏం సంబరం, రేపు చచ్చిపోతావుగా ఉక్కున్నా. భర్త నీకేమైనా దుఃఖపడి ఏడిసి నేనేమైనా మరి నువ్వేమైనా కష్టాలు పోతాయి అనుకుంటున్నావా? నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఆత్మహత్య చేసుకోవడానికి ఏ మానవుని కూడా అధికారం ఉండదు. అంత మాత్రమే కాదు, నువ్వు చనిపోగానే నీ భర్త ఇంకొక ఆమె చేసుకుంటాడు, ఆగుతాడా? అయ్యో నా భార్య చనిపోయింది, నా జీవితం అంతా అంకితం చేసుకుంటా ఆయన ఏ భర్త అయినా ఏ భార్య విషయంలో అయినా అట్లా ఉంటాడు? అసలు ఈ రోజులు అసలు ఎక్కడైనా ఉంటుందా? అసలు ఉండనే ఉండట్లేదు. కాబట్టి దయచేసి దేవుని చిత్తమేదో పరీక్షించి, సంపూర్ణమైనదేందో పరీక్షించి, అనుకూలమైనదేందో పరీక్షించి, ఉత్తమమైనదేందో పరీక్షించి ఈ లోక మర్యాదను అనుసరింపక మనం దాన్ని విడిచిపెట్టాలా, దీన్ని అనుసరించాలి.
కొంతమంది లోక మర్యాదే, మళ్ళా దేవుడు దేవుడే. ఇలా ఉంటే అలాంటి వారి విశ్రాంతిలో ప్రవేశించారు. కాబట్టి దయచేసి మనం లోక మర్యాదను విడిచిపెడదాం. ఉత్తమమైనది ఏంటిదో, అనుకూలమైనది ఏంటిదో, సంపూర్ణమైనది ఏంటిదో పరీక్షించి తెలుసుకున్నట్టు నూతనమవటం వల్ల మనం రూపాంతరం చెందుదాం. రూపాంతరం చెందిన వారే విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. రూపాంతరం చెందిన వారికే దేవుడు బలం ఇస్తున్నాడు. రూపాంతరం చెందిన వారే ఏది చిత్తమో, ఏది దేవునికి అనుకూలమైందో దాన్ని పరీక్షించి తెలుసుకున్న వారు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. ఈ విషయాలు 175 మంది క్రైస్తవులు తెలుసుకోవట్లేదు. వాళ్ళు దేవుని నమ్మినా కూడా నమ్మని వారి కంటే ఇంకెక్కువ కష్టాలతో, బాధలతో, దుఃఖంతో ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది మరి అన్యజనులైతే తండలుగా దేవుని వైపు తిరిగి మరి నిష్ఠగా ఉండటానికి ఇష్టపడి ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని మార్గాలు అనుసరించి ఎంతో మంది విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు, అబ్బా నేను ఈ నమ్ముకోవటం 10 ఏళ్ల కింద నమ్ముకుంటే నాకు ఎంత బాగుండేది అంటున్నారు. ఇంకా కొంతమంది అంటున్నారు, అబ్బా నేను ఎంత పొరపాటు చేసినా 10 సంవత్సరాల కింద నమ్ముకున్నట్టయితే నాకు ఈ బాధలన్నీ ఉండకపోవు కదా అంటున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది అంటున్నారు, మా నాయన ఎందుకు నమ్ముకోలేదు, మా నాయన నమ్ముకుంటే అసలు మాకు కష్టాలే ఉండకపోవు కదా అంటున్నారు. ఇంకా కొంతమంది అంటున్నారు, మా తాత ఎందుకు నమ్ముకోలేదు, మా తాత నమ్ముకుంటే మా నాయనకు కష్టాలు ఉండకపోవు కదా అంటున్నారు. అర్థమైన అట్లా అనుకుంటున్నాను, అర్థం కానను అన్ని దేవుళ్ళు ఒకటే, ఈ దేవుడు ఆ దేవుడు ఏమున్నది కొంతమంది అనుకుంటున్నారు. మరి క్యాసెట్ వాళ్ళు ఇప్పుడేమనుకుంటారు, కానీ మీరు మాత్రం విశ్రాంతిలో ప్రవేశించాలి. విశ్రాంతిలో ప్రవేశించాలంటే లోక మర్యాదను పక్కన పెట్టాలి. ఉత్తమమైనది ఏంటిది, అనుకూలమైనది, దేవుని సంపూర్ణమైనది పరీక్షించాలి, తెలుసుకోవాలి, రూపాంతరం చెందాలి, దేవుని కృప పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా అట్టే పొందుకోవాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మీలో ఎవరైనా ఇంకా సంపూర్ణులుగా లేకపోతే, దేవుని చిత్తం మీద తెలుసుకోకపోతే, ఇంకా మీరు ఎవరైనా ఉత్తమమైనది ఏంటిదో ఇంకా గ్రహించకపోతే, ఇంకా మీలో ఎవరైనా విశ్రాంతిలో ప్రవేశింపకపోతే, దేవుని బలం మీకు అనుగ్రహించబడకపోతే ఈ లోక మర్యాదను పక్కన పెట్టండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన అపరాధములు మన మీద మోపక, మన దోషాలు మన మీద మోపక 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి గొప్ప విశ్రాంతిని అనుగ్రహించింది. అయితే ఇది ఉపదేశం మీద మనసు పెట్టిన వారికి అర్థమవుతున్నది, తెలియగల మాటలకు చెవిగిన వారికి అర్థమవుతున్నది. ఆయన మన అపరాధాలు మన దోషాలు మన మీద మోపక తన కుమారుని మీద మోపి తన కుమారుడు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరుచుకున్నాలని, ఈ లోకానికి దేవుని శక్తినిచ్చి ఈ లోకంలో జీవించే తన పోలికలో తన స్వరూపంలో మానవులకు తన శక్తినిచ్చి తన బలాన్నిచ్చి ఈ లోకంలో జయ జీవితం జీవించాలని, సంతోషకరమైన జీవితం జీవిస్తూ తనకు నిజమైన సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ అవకాశాన్ని మనం ఎవరు జారవిడుచుకోకుండా ముందుకు సాగుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధైన మా తండ్రి, మీకే స్తుతియు ఘనతయు మహిమయు ప్రభువులను ఆరోపిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ మాటలు వింటున్న భక్తులు ఎవరైనా ఇంకా విశ్రాంతిలో ప్రవేశింపకుండా ఉంటే ఇప్పుడే మీరు వారిని ఆయన మీరు దర్శించండి, ఇప్పుడే వారిని ముట్టండి, ఇప్పుడే వారి సమస్యలు పరిష్కరించండి, ఇప్పుడే వారికి మీ మాటల మీద నమ్మిక పుట్టించండి, మీ ఉపదేశం మీదకి తమ మనసు తిప్పుకునే కృపద ఇచ్చండి. తెలియగల మాటలు చెవియొగ్గి నీవైపు తిరిగి ఉత్తమమైనది ఏంటిది, అనుకూలమైనది ఏంటిది, సంపూర్ణమైనది ఏంటిది అని పరీక్షించి తెలుసుకున్నట్లు రూపాంతరం చెందే హృదయాన్ని వారికి దయచేయండి. మీరు మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా నాతో నీవు ఉన్నావు దేవా, నా దేవా నాతో నీవు ఉన్నావు దేవా, నా కన్నీరంతా తుడిచినావు, నా కన్నీరంతా తుడిచినావు, నా దేవా నాతో నీవు ఉన్నావు దేవా, నా దేవా 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 దేవా.
దేవా దేవా నా దేవా దేవా నా దేవా నాతో నీవు ఉన్నావు దేవా నా తండ్రి నాలో నీవు ఉన్నావు తండ్రి